కాంగ్రెస్ అంటేనే రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్ అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రజాప్రభుత్వంపై విషం చిమ్మితే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొడతారని కవితను హెచ్చరించారు. 10 ఏళ్లలో కేటీఆర్, కవిత, హరీష్ రావు ఒకరిని మించి ఒకరు దోచుకున్నారని ఆరోపించారు. నిబద్ధత, చిత్తశుద్ధితో సీఎం రేవంత్ రెడ్డి 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. కవిత ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బల్మూరి. మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో అడ్డగోలుగా ఇష్టమున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా పోటీ పడుతూ కేటీఆర్ దోసుకుంటే కేటీఆర్ కంటే ఎక్కువ దోసుకోవాలని కవిత, అరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళే దోసుకుంటారు, ముందుకెళ్ళి పార్టీలో నేను ఎక్కువ దోసుకోవాలని హరీష్ రావు, అరే వీళ్ళే దోసుకుంటారా, నేను కేసీఆర్ బెడ్లో వండుకున్నప్పుడు మందు పోసినా గోలిచ్చినా అన్నిచ్చినా అని చెప్పి సంతోష్ రావు, అరే వీళ్ళే దోసుకుంటారా, నేను ఆ కుటుంబంలో పుట్టినా అని చెప్పి వాళ్ళ అన్న కొడుకు ఇంకొకరు, కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా దోచుకదిన్న రాబందులు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు 24 గంటలు 365 రోజులు కృషి చేస్తుంటే, ఒక నిబద్ధతతోటి, చిత్తశుద్ధితోటి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను పనిచేస్తుంటే, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పని అటు శాసన మండలి 8 రోజులు, శాసనసభ 11 రోజులు సుదీర్ఘంగా అన్ని విషయాలపైన చర్చించి వాస్తవాలు బయట పెడితే, ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు, శాసన మండలికి ఆఖరి రోజు సమయం ఇవ్వకుండా కవితమ్మకు వచ్చే సమయం ఉండదు, శాసన మండలి అయిపోయాక హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ ఉంది, కనీస అవగాహన లేకుండా ఎల్లోపిలో పోయి ప్రెస్ మీట్ పెడతారు. ఈయన అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి. మీ తండ్రి గారు ఫార్మ్ హౌస్కే పరిమితమై జీతం తీసుకుంటారు. ఆ నియోజకవర్గ ప్రజలు మాకు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, మాకు చేయాల్సిన కార్యక్రమాలు చేపడతలేరని చెప్పని అక్కడున్న నాయకులు, అక్కడున్న ప్రజలు పాదయాత్ర చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికన్నా కల్వకుంట్ల కవిత గారు బహుశా లిక్కర్ లెక్కలలో, స్టేట్ లెక్కలలో కొంచెము మీకు లెక్కలు సరిగా దొరుకుతలేనట్టున్నాయి. ఆ లిక్కర్ లెక్కల పొరపాట్లను చూసుకొని మీరు మాట్లాడుతున్నట్టు. నిన్న మొన్న చూసిన ఒక బుక్ పట్టుకోరు. ఆ బుక్ కలర్ కూడా ఎట్లుందనంటే, ఏసీబీ అధికారులు ఎవరన్నా ఫ్రాడ్ చేస్తే, ఎవరన్నా కరప్షన్ చేస్తే ఓ రంగు పెడతారు, అది చేతికి పెట్టగానే రంగు లెక్క మారుతుంది. అంటే అది కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు అటువంటి ఒక బుక్ కలరే మీరు తీసుకొని వచ్చారు బయటికి. అంటే ఆ బుక్లో మీరు చేసిన అవినీతిలు రాసుకుంటారా, లేదా మీ కుటుంబ సభ్యులు చేసిన అవినీతిలు రాసుకుంటారా? దేనికోసము మీ యొక్క వ్యవహారం ఉందో ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు.